స్టార్ట్. సో అందరికీ నమస్కారం. హ్యాపీ విమెన్స్ డే అంటే ఒక్కరోజు కాదు, మార్చ్ మొత్తమే కాదు, ఈ సంవత్సరం అంతా జరుపుకునేది. సో అనాదిగా మనం మామూలుగా చెప్పాలంటే అందరూ పెద్ద క్వశ్చన్స్ వేస్తారంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం అనేసి. ఓకే, మన సనాతన ధర్మంలోనే విమెన్ అంటే మహిళలు అంటే ఆది పరాశక్తి. మన అందరికీ ఇప్పుడు మన పేరు ఎక్కడ ఈవెంట్లో రాసినప్పుడు మన పేరే ముందు వస్తుంది. సో అదంతా ఉంది, బాగానే ఉంది. కాకపోతే కాలానుసారంగా కాలానుగుణంగా ఏం జరిగిందంటే మహిళలు అంటే ఆర్థిక పరంగా ఇద్దరు బయటికి వెళ్తే సంపాదిస్తే కానీ జరగని రోజులు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే మహిళ బయట అడుగు పెట్టాలో అక్కడ మొదలవుతుంది ఇంట్లో తను రెగ్యులర్గా చేసే పనులు కానీ అవన్నీ ఎలా కొలాబరేషన్గా ఎలా చేసుకోవాలని అలా మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మాకు ఇది తక్కువైందో లేకపోతే ఇది జరగట్లేదనో. సో ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క విధానంగా ఉంటుంది, ప్రతి ఇల్లు కథ ఒకలాగా ఉండదు. సో దాని అనుగుణంగా మనం డిస్కషన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది ఒక వ్యక్తి అలా జరుగుతూ వచ్చింది. ఇంకా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక ఇనిషియేటివ్ మీద ఉంటారు. యాక్సిలరేట్ యాక్షన్ అనేది ఈసారి. యాక్సిలరేట్ యాక్షన్ అంటే ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎంపవర్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయి. వాళ్ళు ఎంపవర్ అవ్వాలంటే ఒకరు ఆర్థికంగా ఎంపవర్ అవ్వాలంటే ఒకటి వాళ్ళకి నైపుణ్యత కావాలి, అంటే వర్క్షాప్స్ కావాలి. ఇంకొకటి ఎడ్యుకేషన్ ఎలాగో కావాలి. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ గురించి రకరకాల ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి ఉంటుంది. ఈసారి స్పెసిఫిక్గా జెండర్ ఈక్వాలిటీ అనమాట. మనము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఈక్వల్గా వస్తున్నాయా లేదా అంటే ఈ సంవత్సరం పొడుగుతున్నా మనం ఆలోచించాలి. అది ఒక్క రోజుతో కాదు, ఈ ఒక్క నెలతో కాదు, ఈ సంవత్సరం పొడుగుతున్నా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో రోల్ ప్లే చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ భవానీ గారు ఆవిడ యాక్సిలరేట్ యాక్షన్ ఎలా అనుకున్నారు? డెఫినెట్గా ప్రవీణ గారి ఇన్ఫర్మేషన్ అంటే ప్రవీణ గారు చెప్పే ఆంటర్ప్రినర్షిప్ గురించి చెప్పే విషయాలు మీ అందరికీ తెలియాలనేసి ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. యాజ్ అ విమెన్ ఇన్ విజన్ కౌన్సిల్ ఫౌండర్గా నేనేమనుకున్నాను యాక్సిలరేట్ యాక్షన్ అంటే, వీళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా సంవత్సరం పొడితే వాళ్ళు ఎవరిని కలిసినా లేదా జెండర్ ఈక్వాలిటీ గురించి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అది గుర్తు పెట్టుకొని చేస్తారనేసి నేను వచ్చి చెప్తున్నాను. మీరందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో మీ అందరు కూడా ఇప్పుడు మీరు ఇక్కడి వరకు రాగలిగారంటే యు ఆర్ ఎంపవర్డ్. ఇక్కడి వరకు రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు అక్కడికి రీచ్ అవ్వగలుగుతారు. సో అక్కడి వాళ్ళకి మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకే, సో అంటే అందరము పాత్రధారుల మీద ఇంట్లో అందరము చేయాల్సిందే. యాక్సిలరేట్ యాక్షన్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి జెండర్. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడాను లేకపోతే మన చుట్టుపక్కల విమెన్ అనగానే అమ్మో తను వస్తుందో రాదని మనం ఆపేస్తున్నామా, లేకపోతే తను ఎందుకు రాలేకపోతుంది మనం ఏమైనా చేసేసి తను వచ్చేలాగా చేయగలుగుతామా, తనకి హెల్ప్ చేయగలుగుతామా, తనకు ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతామా అంటే ప్రతి ఒక్కరూ ఏదో రకంగా చేయగలిగింది. అదొకే. సో లెట్ మీ ఇంట్రడ్యూస్. I'm Praveena Naidu Tota. I'm founder director Women Envision Council for Entrepreneurship. ఇది ముఖ్యంగా ఎందుకు స్థాపించానంటే ఇట్స్ సెక్షన్ 8 కంపెనీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. హోమ్ మేకర్స్ని హోమ్ప్రెనర్స్ చేయాలి, ఆంటర్ప్రెనర్స్ చేయాలి. సో నాకు ఇనిషియల్గా నుంచే ఐ హ్యావ్ దట్ ప్లాన్ అనమాట. ఎందుకంటే అందరము ఒక ఎడ్యుకేటెడ్ అయ్యిండో లేకపోతే అన్ని అవైలబిలిటీగా ఉండే రిసోర్సెస్ ఉండి ముందుకు రావడం ఓకే. కానీ హోమ్ మేకర్స్ ఆల్రెడీ వాళ్ళు చదువుకొని ఉండింటారు, చదువుకోకపోయినా ఫ్యామిలీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. ఇంట్లో ఉండాల్సి తప్పేం లేదు, ఇంట్లో ఉండి రేపు సమాజానికి మనం మంచి సిటిజన్స్ ఇవ్వబోతున్నాం కనుక కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఒక పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక మనకి ఆర్థికంగా మనం ఎలాగో సహాయం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళ చదువులకు అయిండొచ్చు, వాళ్ళు వెనక్కి రావాలనుకుంటే ఎలా రావాలి? జాబుల్లో రావాలంటే అప్పటికే వాళ్ళు ఒక స్టాగ్నెంట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మేము పిల్లలతో వాళ్ళు అంటే ఎందుకంటే అందరం కూడా చిన్నపిల్లలు అప్పుడే అవసరం అనుకుంటారు, కొంచెం పెరిగే కొద్దీ కూడా మన అవసరం ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళు ఇంకా జాబ్లోకి వెళ్ళాలా వద్దా అని, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉంది, ఆర్థికంగా ఏం చేయాలని క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అందుకని హోమ్ మేకర్స్ అంటారు. వాళ్ళని మెల్లిగా నేను ఎప్పుడు ఆంటర్ప్రెనర్స్ అంటే రిస్క్ అసలే మనం స్ట్రెస్లో ఉంటాం ఇంటి పనులని, మళ్ళీ బిజినెస్ స్ట్రెస్ కూడా కాకుండా మెల్లిగా హోమ్ప్రెనర్స్ అవ్వటం, తర్వాత ఆంటర్ప్రెనర్స్గా అవ్వటం. సో దట్స్ హౌ నేను ఆ విజన్తో ముందుకు వెళ్తున్నాను. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years గ్రూప్స్గా, 3 years నుంచి ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. సో నాకు 3,000 పైగా విమెన్ ఉన్నారు. దాంతోపాటు నేను కాలేజెస్కి వెళ్ళి కూడాను, కాలేజ్లో కూడా ఏమవుతుందంటే మామూలుగా మనకి పిల్లల్ని అందరు కూడా ఈడీసీ సెల్స్ ఉంటాయి, ఎంటర్ప్రెనర్స్ అవ్వమంటారు. నేనేమంటానంటే నా విమెన్ నాకు ఇంపార్టెంట్ కనుక మామ్ యాజ్ బిజినెస్ పార్ట్నర్ అంటాను. అంటే
మీ పిల్లలు చదువుకుని ఆ కాలేజ్కి వెళ్ళినా కూడా ఏం చెప్తానంటే మీ అమ్మ వాళ్ళకి ఏదో నైపుణ్యం ఉండుంటుంది, మీరు చదువుకుంటూ ఉండండి, కాకపోతే వాళ్ళకి కొంచెం తోడ్పడండి, కొంచెం సపోర్ట్ చేయండి, డిజిటల్గా అయ్యుండొచ్చు, అలా మీరు ముందుకు రండి. సో అలా నా ప్రయాణం సాగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఐమ్ థింకింగ్ ఇది ఎట్లాగో ఒక రిమోట్ కొంచెం లోపలికి ఉన్నానంటే ఇక్కడ డెఫినెట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. దాని గురించి కొంచెం ప్రస్తావిస్తాను నేను. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా అంటే ఒక బిజినెస్లోకి రావాలి అంటే వాళ్ళకి కొంచెం ఫినాన్స్ అవసరం ఉంటుంది. ఎక్కడో మనం కొత్తగా ముద్రా లోన్లు ఉంటాయి, అన్ని లోన్లు ఉంటాయి, అవి ట్రై చేసుకోవచ్చు. దాంతో పాటుగా గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేసి వాళ్ళకి పొదుపు సంఘాలను ఉన్నాయి. అవి ఎంతవరకు మన వరకు వస్తున్నాయి? ఇక్కడ విమెన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి అవి అవైలబుల్గా ఉన్నాయా, మన చుట్టుపక్కల అసలు పొదుపు సంఘాలు ఉన్నాయా, మనం ఆల్రెడీ ఉంటే అవి క్లోజ్ అయ్యాయా, ఎందుకు క్లోజ్ అయ్యాయి, అసలు దాని వివరం ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం, ఆ చైతన్యం మీలో రావాలి, మీ అందరిలో రావాలి. వెళ్ళి అడగండి, నిలదీయండి, ఎందుకు లేవు. బయట వేరే వాళ్ళు ఇతర వాళ్ళు మేము పొదుపు సంఘాల దగ్గర సెరాస్లో మేము పెట్టుకున్నామంటున్నారు, నుమాయిష్లో పెట్టుకున్నామంటున్నారు, అమ్ముకుంటున్నామంటున్నారు, లేకపోతే మాకు 10 లక్షలు వచ్చింది, ఒక్కొక్క లక్ష ఒక్కొక్కరికి వచ్చింది, అందరం కలిసి ఒక ట్రేడింగ్ సెంటర్ పెట్టామంటున్నారు, లేకపోతే పాపడ్స్ సెంటర్ పెట్టామంటున్నారు, అలా రకరకాలు చెప్తున్నారు. ఒకవేళ మీ వరకు రాకపోతే మాకెందుకు రాలేదు, మేమెందుకు పొదుపు సంఘాల్లో లేము, మాకు ఆ ఫెసిలిటీ ఎందుకు లేదని మీరు ప్రశ్నించుకోండి. మీ చుట్టుపక్కల ఎవరు వచ్చి అడిగినా కూడా, ఓటు కోసం వచ్చినా దీనికోసం వచ్చినా ఫస్ట్ ఇలా తీయండి, ఇది ఉండాలి, ఇది లేదు, ఇది ఎందుకు లేదు. ఆ చైతన్యం మన విమెన్లో రావాలి. మన ఒక్కరిలోనే కాదు, మన చుట్టుపక్కల